అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎగుమతులు నిలిచిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ మొత్తంలో నష్టం చేకూరింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోర్టులు, ఎయిర్పోర్టులు మూసివేయడం ఇక పౌల్ట్రీ పరిశ్రమపై భారీ ప్రభావం పడుతుంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ధర ₹4.20కు పడిపోయింది. ఇక ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర ₹3.30 కూడా పడిపోయింది. అయితే ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగానికి రోజుకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు ప్రతిరోజు సుమారు 10 మిలియన్ గుడ్లు ఎగుమతులు అవుతూ ఉంటాయి. అయితే ఒమన్తో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్య ప్రాచ్య దేశాల్లో భారతీయ గుడ్లకు అతిపెద్ద మార్కెట్లు ఉన్నాయి. గత సంవత్సరం భారతదేశం టేబుల్ ఎగ్ ఎగుమతుల ద్వారా రికార్డు సుమారు $91 మిలియన్ ఆదాయాన్ని కూడా ఆర్జించడం జరిగింది. అయితే గత ఫిబ్రవరిలో సౌదీ అరేబియా ప్రజారోగ్య కారణాల దృష్ట్యా భారతదేశం సహా 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు దిగుమతులపైన పూర్తిగా నిషేధం విధించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దేశం మొత్తం ఎగుమతుల్లో తమిళనాడులోని నమక్కల్ ఎగ్ మార్కెట్ నుండి 95% ఉండడంతో అక్కడ తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా యుద్ధ మేఘాలతో పాటుగా త్వరగా తొలగకపోవడం, రానున్నటువంటి రోజుల్లో ఎగుమతులు మరింత దెబ్బతిని ధరలు ఇంకా పడిపోయేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేసవి కాలం సమీపిస్తుండడం, గుడ్ల వినియోగం కాస్త తగ్గేటువంటి అవకాశం ఉండడం, దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌల్ట్రీ యజమానుల్లో ఆందోళన కూడా పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు కోరుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం పౌల్ట్రీ రంగం పైన ఇరాన్, ఇజ్రాయిల్ యొక్క యుద్ధ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఈ యుద్ధం కారణంగా ప్రతి దేశంలోనూ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన వీటి ప్రభావం మరీ పడుతుంది. ఎందుకంటే భారతదేశం లాంటి దేశాల్లో గల్ఫ్ దేశాలతో పాటుగా ఏదైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో ఈ దేశాలపైన ఎక్కువగా కూడా ఎగుమతులు, దిగుమతులు లాంటి కీలక వాణిజ్య ఒప్పందాలపైన ఆధారపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తాజాగా ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపైన ప్రధానంగా ప్రభావం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఒకవేళ చూసుకున్న గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమానాశ్రయాలు మూసివేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ప్రధానంగా విమానయాన సంస్థల ద్వారా లేదా ఓడరేవుల ద్వారా మాత్రమే తరలించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ప్రధానంగా అవే క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం అనేది గుడ్డు రంగాన్ని కూడా కొంతవరకు తీవ్రమైనటువంటి ప్రభావం చూపి ఎగుమతులు ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. వన్స్ ఎగుమతులు పడిపోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగి స్వదేశంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఒక్కసారిగా గుడ్లు మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉండడం, దీనివల్ల వీటి యొక్క ధర కూడా భారీగా పడిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పడిపోయినటువంటి ధరలు మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నాయి. 6 రోజులుగా ఇరాన్తో పాటుగా ఇజ్రాయిల్ ఇవి రెండు పూర్తి స్థాయిలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధం కాస్త బీభత్సం వైపు అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు మాత్రం పూర్తి స్థాయిలో ఎగుమతులు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేయడం కూడా దీనిపైన పెను ప్రభావం పడేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మరింతగా ధరలు కూడా తగ్గినటువంటి పరిస్థితి. సాధారణంగా మొన్నటి వరకు ఒక్క కోడిగుడ్డు ధర ₹8 పలికినటువంటి పరిస్థితి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ₹4కే పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ₹3.40తో తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేయాలి అనేది మాత్రం పౌల్ట్రీ వ్యాపారులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర నష్టాల్లో ఉన్నటువంటి తమను ఆదుకోవాలని కూడా వారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి భారతదేశంలో ఈ తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా కోడిగుడ్లను ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో భారతదేశం కూడా మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా? దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి కోడిగుడ్లకు మద్దతు ధర అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే గణనీయంగా పెరిగిపోయినటువంటి ఉత్పత్తికి సంబంధించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలకు మళ్లించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతు పూర్తి స్థాయిలో పౌల్ట్రీ వారికి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతుందా అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.